కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఓయమ్మో ఏమైందని అడుగుతున్నావేంది స్వామి? ఈ డ్రెస్సులో నువ్వు కత్తిలా ఉండవో, ఆడ లేడీసే లైన్ వేసే మాదిరిగా ఉండవో తెలిసినా? పొగడ్తా ప్రశంస అనుమానమో. ఆ రోజు ఫోన్లో ఆడగొంతుతో మాట్లాడినప్పటి నుంచి నీ మీద నాకు యాడనో డౌట్ కొడతా ఉండదు. ఇప్పుడు ఈ చీరలో వయ్యారని కులుకుతూ చూస్తా ఉంటే ఆ డౌట్ నిజమనిపిస్తా ఉండదు. రేయ్ ఎక్స్ట్రాల్ చేసామంటే చంపేస్తారు. ఇందాక నుంచి ఈ మాదిరిగా ఊపుతో ఆల్రెడీ చంపుతూనే ఉన్నావు గానే ఇదే ఊపుతో ఆ చలంగాని కూడా పిచ్చెక్కిచ్చాయి. చెప్పిన ప్లాన్ గుర్తున్నది కదా? ఆ చలంగాడు రోజు ఎంగిడి కడికే వస్తాడు. వాడు రాగానే నువ్వు వయ్యారంగా వాడి దగ్గరికి పోయా, ఓ అబ్బా చేప పిల్లకి ఈతనే నీకు వయ్యారని ప్రత్యేకంగా నేర్పాలా ఏంది? నీ బాడీ లాంగ్వేజ్ అది కదా. రేయ్ నువ్వు చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నావురా. నీకంటే ఎక్కువ కాదు కానీ చెప్పేది యూనో. అడ్రస్ అడుగుతున్నట్టు నటించే నమ్మించే మెల్లిగా కాలు జారి పోయమ్మా. కాలు జారటం అంటే ఆ కాలు జారటం కాదు తెలుసు కదా? ఈ వేషంలో ఉన్నాను కాబట్టి ఆగిపోయాను, లేకపోతే నేను ఈ పాటికి చంపేసేవాడిని. మెల్లిగా వాడి గుండెల మీద పడిపో అంతే. ఫ్లాష్ కంటే ఫాస్ట్ గా, మెరుపు కంటే వేగంగా. రేయ్ రెండు ఒకటేరా కరీనాయాలా? మాకు తెలుసు, ఏదో ఫోర్స్ కోసం చెప్పానులే. టక్టకాని ఫోటోలు తీసేస్తాను, ఈ ఫోటోతో వాడిని సింపేస్తాను. ఓకేనా? రేయ్ చెప్పిన ప్లాన్ ఎన్నిసార్లు చెప్పి చంపుతావరా ఎదవా? నీకు చెప్పాను కానీ జనాలు చెప్పాలి కదా, అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాను. పోయమ్మో వీడేంది అట్లా చూస్తా ఉన్నాడు? అంతేలే, మనోడు అప్పుడే చేసిన సెకిలే సినిమా పోస్టర్ మాదిరే పిచ్చ మత్తుగా ఉన్నాడు కదా. ఏయ్ వస్తావా? లిఫ్ట్ ఇస్తా. దిగుతావా? చెప్తా కొడతాను. ఏయ్ నువ్వేంటి తనకంటే ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు? అదేమి నీ లవరా ఏంటి? చిచ్చి వీడు ఇది నా లవర్ ఏంటి? నా ప్రేమ దేవత ఐశ్వర్యరాయ్ కన్నా అందంగా ఉంటది. ఏరా చీర కట్టు కనిపిస్తే చాలు ఆ కట్టు వెనక ఉండేది పుట్టా చెట్ట చూడకుండానే బెల్లం మీద ఈగిల మాదిరిగా మారిపోవటమే. వెళ్ళరా నీ అబ్బా, వెళ్ళు వెళ్ళు. నువ్వు కొంచెం ఎక్స్పోజింగ్ తగ్గించుకో సామె, లేకపోతే రిలీజ్ సినిమాకి క్యూ కట్టిన మాదిరిగా కడతానే ఉంటారు. ఆ చలంగాడు వచ్చినాడు, విరిగా పో. ఎక్కడికి పోతావే నా కీర్తిరెడ్డి? నాతో కలిసి తొలి ప్రేమ సినిమా 365 రోజులు చూసి నాలో తొలి ప్రేమ కదిలించి కవ్వించి నవ్వించి నా డెబిట్ కార్డ్ గీకించి నా క్రెడిట్ కార్డ్ నాకేసి చివరికి నా బతుక్కి ఆధార్ కార్డు మిగిలించి సింహంలా ఉన్న నన్ను నక్కని చేసి ప్రేమ పేరుతో నన్ను పిచ్చోని చేసి. ఒరే పిచ్చోడా, ఇది నిన్ను పిచ్చోడు చేయటం ఏంట్రా? ఇది ఈ రోజే మార్కెట్ లోకి వచ్చిండదు. అరే కరీనాయలా, మార్కెట్ లోకి రావడానికి నేనేమన్నా ఐటమ్ నా ఐటమ్ గర్ల్ నా? భయ్యా దీంతో పెట్టుకుంటా ఫుల్ షేవింగే. దానికి నా తొలి ప్రేమ సినిమా జీవితమే ఎగ్జాంపుల్. ఓయమ్మా పొద్దు పొద్దున్నే మెంటల్ నాయాలంతా నాకే తగులుతున్నారు ఏంటి స్వామి? నా ప్రేమను స్వీకరించి కీర్తిరెడ్డి. నీ అబ్బా అట్లే అట్లే
నువ్వేందే నువ్వు నిజంగానే వీని పిచ్చోని చేసినట్టు అదే మరి నిలబడి చూస్తా ఉండవా? వాడు పోయేలా ఉన్నాడు, తొందరగా పో. ఆ, ఆ. Magua Moria, Rihanna Rosia, Chingu Changu Chingu Bangu Chinduleya, Suhana Sicilia, Bahana Bulia, Sademia Hadavidiki Tadaveya. Tanga patena kutanta kutena tutalla datai baby. Chejiki chumbina champagne pungina taita karangila baby. Tanga patena kutanta kutena tutalla datai baby. Chejiki chumbina champagne pungina taita karangila baby. Ilugu Julia, Changavi Chelsea, Sorava Supi Cheruvaite Changu Chaya, Sujana Cynthia, July Olivia, Kalla Tote Gillu Koda Sogulavya. Tanga patena kutanta kutena tutalla datai baby. Chejiki chumbina champagne pungina taita karangila baby. Tanga patena kutanta kutena tutalla datai baby. Chejiki chumbina champagne pungina taita. ఏరా సీసీ కెమెరాలు సీటీములు వెంటాడుతున్నాయని తెలిసినా మారరా మీరు? ఈవ్ టీజింగ్ బ్యాచ్. నువ్వేం బాధపడకమ్మా. ఈ ఒంటి మీద కాకి డ్రెస్ వేసిందే ఆడవాళ్ళ రక్షణ కోసం రా. ఈ ఏరియాలో ఆడవాళ్ళందరూ నన్ను ఆడజాతి ఆణిముత్యం అని పిలుచుకుంటూ ఉంటారా? అలాంటి నా ఏరియాలో ఒక అబలపై అరాచకమా? సార్ ఇందాక నుంచి వీడి అమ్మాయిని ఏడిపిస్తున్నాడు సార్. తప్పని చెప్తా కొడుతున్నాడు సార్. లేదు సార్, ఈ నాయాలే ఈ అమ్మాయిని ఏడిపిస్తూ ఉన్నాడు. సార్ పువ్వెవరి చేతిలో ఉందో చూడండి సార్. ఓయమ్మో, ఈ తొలి పేమెంట్ ఏంటి ఇప్పుడు దాకా పిక్చర్లో ఉండే ఇప్పుడు సడన్ గా ఎంత షాక్ ఇచ్చుంటాడు ఏంది సార్? అది అది ఈ డ్రెస్ ఏంట్రా? నువ్వేమైనా పాత సినిమాలో కైకాలు సత్యనారాయణ అనుకుంటున్నావా? పైనుంచి కింద దాకా మ్యాచింగ్ డ్రెస్ వేయడానికి ఏదో వెరైటీగా ఉంటుందని వేసుకున్నాను సార్. నీకు ఇంతకన్నా వెరైటీ చూపిస్తాను పదరా. సార్ సార్ నాకేం తెలియదు సార్, కావాలంటే అమ్మాయినే. నీ నోట్లో నుంచి అమ్మాయి అన్న మాట వచ్చిందంటే నా గన్నులోంచి బుల్లెట్ వస్తుంది. కానిస్టేబుల్స్. సార్ సార్ నాకేం తెలియదు సార్. సార్ 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 ఆడజాతి రక్షణ కోసం ఉన్న ఆణిముత్యాన్నమ్మా నేను. ఆణిముత్యాన్నమ్మా, ఆణిముత్యాన్ని. హాయ్. ఆడజాతి మీద ఈగ వాలినా ఊరుకోనమ్మా నేను, ఊరుకోను. పదమ్మా స్టేషన్కు వెళ్దాం. హా? నేనెందుకు? కంప్లైంట్ మీద ఆటోగ్రాఫ్ పెట్టాలిగా. ఆటోగ్రాఫ్ లేదు, ఆవకాయ లేదు, నన్ను వెళ్ళనివ్వండి. ఆగమ్మా, ఇలా భయపడితే మగజాతి ఇంకా రెచ్చిపోతుందమ్మా. నీకోసం నేనుంటానమ్మా. ఆడజాతి ఆణిముత్యాలు నేనున్నానమ్మా, నేనున్నాను. రా. కూర్చో కూర్చో అమ్మా. సార్ నేను వెనకాల కూర్చుంటాను. నో, నువ్వు ఫ్రంట్, నేను బ్యాక్. అది కాదురా లక్ష్మీనారాయణ. ఆ అబ్బాయి చలం వాళ్ళ అత్తని తీసుకొచ్చి మాట్లాడిస్తాను అన్నాడంటే నాకు తెలిసి కట్న కానుకల గురించో లేకపోతే ఇచ్చిపుచ్చుకునే విషయాల గురించో మాట్లాడడానికి అనుకుంటున్నాను. నాకు కూడా అదే అనిపిస్తుంది అత్తయ్య. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి
కొంచెం ఎక్కువగానే అడగొచ్చు. మరి వాళ్ళ అంచనాకి మనం తూగలమో లేదో నాకు భయంగానే ఉంది అత్తయ్య. మా నువ్వు భయపడాల్సిన అవసరం గాని బాధపడాల్సిన అవసరం గాని అస్సలు లేదు. పరిస్థితి అంత దూరం వస్తే మేమంతా లేవయ్యండి. అవునమ్మా, మీరు ఈ విషయాల గురించి ఆలోచించబాకండి. తర్వాత జరగాల్సిన విషయాల గురించి ఆలోచించండి. ఏది బావా ఓతూరు చెయ్యే? ఎందుకు బామర్దే ఇరిసేదానికా? దానైతే అడగను, లాక్కుంటానులే గానీ ఓతూరు చెయ్యే. సూపర్ బావా. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన మాటల్లో నాకు నచ్చిన మాట ఏదైనా ఉందంటే అది ఇదే బావా. నల్ల బంగారం లాంటి మాట అంటున్నావు. నల్ల బావా సార్లే బామర్దే, ఇంకా ఊపితే ఊడతాదేమో. ఓయమ్మ ఓయమ్మ, జాతకం చెప్పే మిషన్ లో అప్పుడప్పుడు మాత్రం నోరు తెరిచే బావా ఈ మధ్య కామెడీ కూడా చేస్తా ఉన్నాడు సామే. రోహిణి కామెడీ కూడా చేస్తా ఉన్నాడు. మా నాన్న జోక్ లేడలోనే కాదు, బాంబు లేడలో కూడా పెద్ద స్పెషలిస్ట్. ఏం బాంబే? గ్యాస్ బాంబులా? ఏది అట్ట చూస్తాంటావా? మీ నాయనలాగా నువ్వు కూడా మా నవ్వించాలే, నోట్లోంచి బాగా పడతా ఉంటది. ఏడగా పోతాండవా? తలనొప్పిగా ఉంది, భరించలేకపోతున్నా. తలనొప్పిదే ఉండదు లేపా, టాబ్లెట్ వేసుకుంటే పోతుందిలే గానీ. కానీ అన్ని తూర్లు ఇట్లా మాట్లాడుకునే సందర్భం వస్తుందా ఏంది? చూడబ్బా రేవతే, నువ్వు లేకుండా నీ పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ ఉంటది. లేకుండా బారసాల ఫంక్షన్ చేసినట్టుగా ఉంటది. అవునా కదా మామా? చూడబ్బా, అన్ని మా ఇంట్లో వాళ్ళే మాట్లాడారు, మొత్తం మా నాన్నగారు చూసుకుంటారు, అంతా మా అమ్మగారికే తెలుసు అని చెప్పడానికి ఇది బీసీ కాలం కాదా? అవును మామా, ఎండాకాలం కానీ అప్పుడప్పుడు వానలు కూడా పడతా ఉండాలే. మేయ్ జోకులేసినావంటే నీ వీపు మీద తుఫాన్ కూడా పడుతుంది. రే గౌతమ్ గా, పెరట్లో సెట్టు మాదిరిగా నీకు కూడా వయసు పెరుగుతా ఉండదే గాని బుద్ధి జ్ఞానం మాత్రం పెరగడంలా. ఎప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎక్కడ ఎట్ట మాట్లాడాలో తెలియదు. ఓయమ్మా, ఉరుములు లేకుండా పిడుగు పడినట్టు అమ్మ ఈ మాదిరిగా ఎందుకు కోపడతా ఉండదో మనకు అర్థం ఉండదులే. రేవతికి ఉంగరం తొడిగిన విషయం గురించే ఈ కోపమంతా. ఈడ మాట్లాడుతున్న విషయం ఏంది? మధ్యలోని ఎదవగోలేంది? మో పెళ్ళి అంటేనే అల్లరి. ఈ మాత్రం అల్లరి లేకపోతే పెళ్లి సందడనే మాటకి అర్థం ఏముంటది? ఏమంటావు గ్రేనే? అవునరా అబ్బాయి. చూడబ్బా రేవతే, కళ్యాణం వచ్చినా కాన్వెంట్కి పోయే టైం వచ్చినా ఆగదంటారా? ఏంది అట్ట ఆశ్చర్యంగా చూస్తూ ఉండవా? శామతి కొంచెం కొత్తగా ఉండదని చెప్పదానికి ట్రై చేస్తా ఉండాలే. ఎంతో ఇష్టపడ్డ అమ్మాయితో, పైగా వేలికి ఉంగరం తొడిగిన అమ్మాయితో ఏం తెలియనట్టుగా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు గౌతమ్. నీకెలా ఉందో తెలియటం లేదు కానీ నాకు మాత్రం ఒళ్ళు మండిపోతోంది గౌతమ్. అందుకని ఈ ఆలోచన ఆలస్యం చేయకుండా ఈ పెళ్లిని జరిపించామనుకో, ఒక శుభకార్యం జరిగినట్టుగా ఉంటది, అందరికి టెన్షన్ పోయి ప్రశాంతం కూడా ఉండొచ్చు. చెప్పబోతే నీ పెళ్లి ఎట్ట జరగాలనుకుంటున్నావో, ఎక్కడ జరగాలనుకుంటున్నావో, ఎంత గ్రాండ్ గా జరిపించాలనుకుంటున్నావో చెప్తే పెద్దోళం మేము మాట్లాడుకుని మిగతా పనిలో ఉంటాం. మీకెందుకులేండి గౌతమ్ గారు అంత శ్రమ? ఇప్పటికే జీవితాంతం మర్చిపోలేని మేలు చేశారు. ఇవన్నీ చేసి ఇంకా ఇంకా గుర్తుపెట్టుకునేలా చేయకండి. మీ రుణం తీర్చుకోవడం చాలా కష్టం అవుతుంది. నువ్వింత ఎదవేంద్రా అని ఇండైరెక్ట్ గా ఎంత క్లాస్ గా తిడుతూ ఉంటదిరా స్వామి. ఆయన ఏందబ్బా నువ్వు? మనకి మనం హెల్ప్ చేసుకోవడంలో తప్పే ఉండదబ్బా, చెప్పు. మావా దాన్ని ఎలప అనకూడదు, బాధ్యత అనుకోవాలా. ఓయమ్మో, ఇది నాకంటే ఎక్కువగా జీవించేస్తూ ఉండదుగా. ఇదిగో గానియా, అది జ్ఞానో అజ్ఞానో కాదా, గ్రాని. మాకు తెలుసులే మావా, కొంచెం ఎరైటీగా ఉంటదని అట్ట పిలుచున్నాను అంతే. ఇదిగో నాయన, నేను అందరికి ఇప్పుడే చెప్తా ఉంటాను, జాగ్రత్తగా వినండి.
రేపు రేవతిని ఇస్తా దానికి గుడ్డల దగ్గర నుంచి భోజనాల దాకా ఎంతైనా సరే మొత్తం బాధ్యత అంతా నాదే. మీరు ఒక్క రూపాయి ఖర్చు పెడతానని సరే ఊరుకోనంతే. అవును, మేమే దగ్గరుండి అన్ని చూసుకుంటాం. రేవతి నిశ్చితార్థం మేమే చేస్తాం, అంతే. నా కూతురంటే ఎంత ప్రేమమ్మా మీకు. రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా ఇంత ప్రేమ చూపించలేరేమో. అంటే ఏందన్నా నువ్వు మమ్మల్ని వేరు చేసి మాట్లాడుతా ఉన్నావా? నువ్వు అట్లా మాట్లాడుతా ఉంటే మాకు చాలా బాధగా ఉండదు. రేవతిని మేము మాకు ఇంకో బిడ్లానే చూసుకుంటున్నాం, కానీ ఏనాడు పరాయి బిడ్లా చూసుకోలేదు. అన్నా చూస్తా ఉండండి అన్న. ఆకాశమంత పందిరి బూదివంత పీటేసి మన రేవతమ్మ పెళ్లిని దద్దరెళ్ళిపోయేలా ఎట్ట చేస్తామో చూస్తా ఉండండి. ఓయమ్మా, ఫ్యామిలీ పోటీ పడి యాక్సిస్తా ఉండరా. అమ్మా శారదా, మీ అందరి గురించి వీడు రోజు చెప్తూ ఉండేవాడమ్మా. కానీ మీ అందరి ప్రేమ చూశాక వీడు చెప్పింది చాలా తక్కువ అనిపిస్తుంది. అమ్మ రేవతి, ఇంత మంచి కుటుంబంతోని ఇంత మంచి మనుషులతోని అనుబంధం ఉండడం నిజంగా మన అదృష్టం. మీ అందరి ఆశీర్వాదాలతో నా మనవరాలు నిశ్చితార్థం జరగబోతుంది. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అమ్మా శారదా, మీ అందరి ప్రేమతో అది జీవితాంతం సంతోషంగా ఉంటుంది. అంతకంటే కావాల్సింది ఇంకేముందమ్మా? ఏమీ లేదు. నిజం చెప్పకపోవటం తప్పైతే నిజం దాచటం మోసం అంటారు. తెలిసి కూడా మోసం చేస్తా ఉండవయ్యా. వాళ్ళు మా మీద ఎంతో నమ్మకం పెట్టుకునుండారు. వాళ్ళ నమ్మకాన్ని దారుణంగా మోసం చేస్తా ఉండావా అనిపిస్తా ఉండాది. మీ అంత మంచి వాళ్లతో అనుబంధం దొరకటం మా అదృష్టం అని వాళ్ళు అట్ట మాట్లాడుతా ఉంటే వాళ్ళ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక సిగ్గుతో తలదించుకుంటా ఉండాను. అమ్మా, నిజం చెప్పుకోలేక ఇట్ట ఎన్ని రోజులు వాళ్ల ముందు దోషిగా నిలబడాలో. ఒకవేళ రేపటి రోజున నిజం తెలిస్తే పరిస్థితులు ఎంత దూరం పోతాయోనని ప్రతి క్షణం భయపడి చస్తా ఉండాము. దేవుడా, ఏం చేసినా అంతా మంచి చేస్తావన్న నమ్మకంతో ఉండాము. ఇక నీదే భారం స్వామి. సార్, నేను నిరపరాధిని సార్. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అంతేనంటావా? అవును సార్. అయితే పో. కీర్తిరెడ్డి, బాయ్. సార్, నేను నిరపరాధినే సార్. నన్ను ఎందుకు తీసుకొచ్చినారా? ఒరేయ్, పువ్వు ఎవరి చేతిలో ఉందిరా? నా చేతిలో ఉంది సార్. అయితే నువ్వు లోపలికి పద. నువ్వు కుడికాలు లోపలికి పెట్టిరా అమ్మా. ఇదేనా అత్తారిలో ఏందా కుడికాలు లోపల పెట్టిపోవటానికా? నీకిది అత్తారి లేరా బ్లాకి? నీకు మడత కాజా మడత నేను చూపిస్తానుగా. కానిస్టేబుల్స్, వీడిని లోపల పడేయండి. నువ్వు రామ్మా. కుడికాలు రామ్మా. రామ్మా, రా. మెల్లిగా అమ్మా. గుండు సూదులుంటాయి, గుచ్చుకుంటాయి. మెల్లిగా మెల్లి రామ్మా, రా. అయినా ఈ కేసులు నాకేమీ వద్దు సార్. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికమ్మా వెళ్ళిపోయేది? నేనున్నానని చెప్తున్నాను కదా.
ఆడజాతి ఆణిముత్యాన్ని అమ్మా ఆణిముత్యాన్ని. ఊరు నాయన, వీడింటి ఇందాక నుంచి చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడు. అసలు వీడి క్యారెక్టర్ ఏంటో అర్థమే కావడం లేదే.